శరత్ గారు, సార్ పవన్ కళ్యాణ్ ఎల్లుండి మళ్ళీ ఆఫీస్ తెరవబోతున్నారు ఇక్కడ. సార్ కంగ్రాచులేషన్స్. ఇవాళ హన్మకొండ వెళ్ళారు. ఎల్లుండి 19th ఆషాఢ మాసంగా అధిక మాసం కాగానే ఆఫీస్ తెరుస్తున్నారు. గతంలో ఇక్కడ బిచానా ఎత్తేసారు అనుకున్నారు, బట్ ఎత్తేయలేదు. కంగ్రాచులేషన్స్ సార్. ఇది మళ్ళీ బ్యాక్ టు తెలంగాణ. సార్ కంగ్రాచులేషన్స్. ఇది ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగం ఎవరిని ఎక్కడైనా రాజకీయాలు చేయడానికి అవకాశం ఇస్తుంది. తప్పకుండా ఆయన ఇక్కడ పార్టీ పెట్టడంలో అభ్యంతరమే లేదు. తర్వాత ఆయన రిలవెన్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ రకమైనటువంటి ఓటర్ల ఇంట్రెస్ట్లకు క్యాటర్ చేస్తాడు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ తనను ఒక కుల నాయకుడిగా చూడొద్దు, నేను కాపుల నాయకుడినే కాదు, అణగారిన ప్రజల తరఫున, బీదల తరఫున, బలహీన వర్గాల వాళ్ళ తరఫున అభివృద్ధి కాంక్షించేటువంటి ఒక ప్రోగ్రెసివ్ లీడర్ గా నన్ను చూడండి, నన్ను ఒక కులం మూసలో పెట్టకండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. తర్వాత రెండోది, మొన్న నేషనల్ క్యాపిటల్లో ఏదైతే మీటింగ్ పెట్టినాడో అది అక్కడ ఇంటర్నల్ గా ఉన్నటువంటి రాజకీయాలు, ఆంధ్రాలో కూడా ఒక పద్ధతి ప్రకారంగా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గించి లోకేష్ ప్రాధాన్యత పెంచి నెక్స్ట్ సారి మళ్ళీ పవన్ కళ్యాణ్ లోకేష్ కే అంటే తాళం కొట్టేలాగా చేయాలా అన్న ఒక దాంట్లో నథింగ్ డూయింగ్. ఐఎమ్ ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు, ఇఫ్ నాట్ మోర్ దెన్ హిమ్. నాలో ఏం తక్కువ లేదు అని చూపెట్టడానికి, ప్లస్ నేషనల్ గవర్నమెంట్ తనకెంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, తనకెంత మెచ్యూరిటీ ఉంది, తానెంత నేషనలిస్ట్ సెంటిమెంట్ తో ఉన్నా అని చెప్పుకోవడానికి ఆయన అక్కడ మీటింగ్ పెట్టినాడు. దాంట్లో కూడా ఏం తప్పు లేదు. ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ హిమ్ ఎట్ ఆల్. తర్వాత రెండోది ఏంటంటే, తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు ఆంధ్ర నాయకులు అడాప్ట్ చేసినటువంటి పాలసీ ఏదైతే ఉందో, అంటే కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు, ఆంధ్రాకు చెందిన వాళ్ళు ఎట్లయితే తెలంగాణ ఎంపీలు తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేస్తున్నామని కృషి చేసి చాలా ఆర్భాటం చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్లకు పోటీగా వెళ్ళినారు తప్ప ఈ విభజన అనేది అనివార్యమైంది కాబట్టి విభజించబడిన రాష్ట్రంలో మాకే వసతులుంటే బాగుంటది, మాకే ప్యాకేజీ కావాలి, ఏం కావాలన్నటువంటి డిమాండ్స్ వాళ్ళు ఏం పెట్టలే. వాళ్ళు కళ్ళలో కారాలు చల్లడము, ఆ మిర్చి పొడి, అది ఇది రకరకాల థర్డ్ క్లాస్ రాజకీయాలు చేసినారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు సార్. ఆనెస్ట్లీ స్పీకింగ్, హీ వాజ్ నెవర్ టేకెన్ సీరియస్లీ. అయితే ఆనాడు ప్రముఖమైన పాత్ర పోషించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉండేది. విశేషమైనటువంటి అనుభవం గల వ్యక్తి, అప్పటికి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండే. తర్వాత ఆయనకి ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేకపోతే ఎంత నష్టం జరుగుతుంది అనే సంగతి ఆయనకు తెలుసు. ఇవన్నిటి దృష్ట్యా ఆయన కొంత ముందు చూపుతోని ఇట్లా ఒకవేళ మీరు విభజించే పక్షంలో ఈ రకమైనటువంటి పొందుబాట్లు ఏర్పరచండి, విభజన చట్టంలో ఈ మార్పులు తీసుకురండి, ఈ రకంగా చేయండి అని కనుక చెప్పుంటే బాగుండేది. ఆయన కూడా అంటే ఏదో మా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కి విభజనకు మేము వ్యతిరేకం కాదు అనే మాట మాట్లాడినాడు తప్ప ఇంటర్నల్లీ హీ ఆల్సో వాంటెడ్ దట్ దేర్ షల్ బి నో డివిజన్ ఎట్ ఆల్. బట్ తెలంగాణ సెంటిమెంట్ ను ఆ రోజు ఓవర్కమ్ అయ్యే స్టేజ్ లో అప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా వాతావరణం అంతా అనుకూలించలేదు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీ పెట్టినా, ఒకవేళ రాజకీయాలు అడాప్ట్ చేసినా, పదే పదే తెలంగాణ ఏర్పాటు అయిన విధానాన్ని విమర్శిస్తూ ఆయన తెలంగాణలో రాజకీయాలు చేస్తే అంత సులభం కాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు ఆయన ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడ ఎంత కాన్సన్ట్రేట్ చేయగలరు? ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పార్టీని ఇదొక పార్టీ అని చెప్పగలగాలంటే, మీరు ఆయన పేరు ఏదో చెప్పినారు కదా, గడల శ్రీనివాస్ అని, ద మోస్ట్ కాంట్రవర్షియల్ ఆఫీసర్. ఆయన ఎట్లా చేసినాడు, కేసీఆర్ కాళ్ళకు దండం పెట్టు, అది ఇది. ఆయన అసలు ఒక రకంగా ఐ నో హిమ్ పర్సనల్లీ, ఆనెస్ట్లీ స్పీకింగ్. ఐ వాజ్ అ స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఎట్ దట్ టైం. మోస్ట్ కాంట్రవర్షియల్ ఆఫీసర్. అట్లాంటి వాళ్ళని పెట్టుకొని రాజకీయాలు ఎవరు చేయరండి. రాజకీయాలు చేయాలనంటే ఒక సీనియర్ పాలిటిషియన్, లేకపోతే కొత్త యువతలో చురుకుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో సంపత్ నాయక్ ఉన్నారు మనతో పాటు. ఉన్నారండి, చెప్తున్నాను. అయ్యో ఉండాలి, సంపత్ నాయక్ రావాలి, ఇంకా అట్లాంటి వాళ్ళు ఇంకా 100 మంది రావాలి. రావద్దని ఎవరు అనరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొంత సోషల్ ఇంజనీరింగ్ చేసే టైపు, కొద్దిగా సోషల్ జస్టిస్ వైపు ఆలోచించే టైపు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఒకవేళ ఆయన పార్టీ తరఫున బీసీలకు, ఎస్సీలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఎక్కువ మంది టికెట్లు అట్లాంటి వాళ్ళకి ఇచ్చి, నూతనంగా ఉన్న యువతేజానికి కనుక అతను అవకాశాలు కల్పిస్తే
ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ టు అపోజ్ హిమ్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా 2 రాష్ట్రాల్లో ఉంది, తర్వాత ఇప్పుడు డిఎంకే వాళ్ళు స్ప్రెడ్ అయినారు, ఏఐడిఎంకే వాళ్ళు స్ప్రెడ్ అయిన, ఇట్లా రీజనల్ పార్టీస్ ఇతర రాష్ట్రాలకు పోవడానికని ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఢిల్లీలో ఉంది, పంజాబ్ లో ఉంది, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గుజరాత్ లో ట్రై చేయడానికని పోతున్నారు, మొన్న బీహార్ లో కంటెస్ట్ చేశారు, హర్యానాలో కంటెస్ట్ చేశారు. సో వీఆర్ నాట్ హియర్ టు అపోజ్ ఎనీబడీస్ థింగ్ ఎట్ ఆల్. ద ఓన్లీ థింగ్ ఈస్ హౌ రిలవెంట్ వుడ్ బి దేర్ యాక్టివిటీ ఇన్ ది తెలంగాణ. ఇప్పుడున్న తెలంగాణ అట్మాస్ఫియర్ లో బీజేపీ ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తో కొంత దూరము చూపెడుతున్నప్పటికీ, నటిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ను మరి రేపటి రోజుల్లో ఎట్లా వాళ్ళు వ్యూ చేస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే భారత ప్రధానమంత్రికేమో పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా మొన్న చూసినాం మనము ఇది మీటింగ్ లో, ఇది వాళ్ళ నీతి ఆయోగ్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మీద ఆయన ది వే ఇయస్ షవర్డ్ ఎన్కోపియం ఆన్ పవన్ కళ్యాణ్. సో కాబట్టి మరి బీజేపీ వాళ్ళు హౌ డు దే ఓవర్కమ్ మోడీస్ వ్యూస్ ఆన్ పవన్ కళ్యాణ్? సో ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. కాబట్టి యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, ఎట్ ది థ్రెషోల్డ్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ నెగటివ్ అబౌట్ హిమ్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్. దేర్ షల్ బి నో ఇంపెడిమెంట్ ఇన్ ఎనీబడి కమింగ్ హియర్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక తెలంగాణ సెంటిమెంట్ ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా పనిచేసి ఆ తర్వాత దేశమంతా ఇక ఇప్పుడు ఈ తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికలో తెలంగాణ సెంటిమెంట్ ఉండాలా అని ఎక్స్పెక్ట్ చేసే రాజకీయ పార్టీలకు కొంత పవన్ కళ్యాణ్ రావడం ఏవగింపుగా కనపడుతుందేమో కానీ ఇక తెలంగాణ సెంటిమెంట్ అనేది అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ వల్ల కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల కానీ ఎంత సోషల్ జస్టిస్ జరిగింది, ఎన్ని రకాల అభివృద్ధి. 18 లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేసింది, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అయిపోయింది కథం. 14, 18 రెండిట్లో పనిచేసింది. ఇక భవిష్యత్తులో కూడా ఇక తెలంగాణ సెంటిమెంట్ అనేది అంతగా పెద్ద ప్రాధాన్యత. ఇక కావాలని ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళ కళ్ళల్లో చేతులు పెట్టేసేసి, వేళ్లు పెట్టేసేసి ఆ తెలంగాణను విమర్శించడం, తెలంగాణ నాయకుల గురించి మాట్లాడము, తెలంగాణ ఏర్పడిన విధానాన్ని తిట్టడము, అట్లాంటి పనులు చేయకుండా ఓన్లీ ప్రోగ్రెస్ ఓరియంటెడ్ గా, తర్వాత డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా పాలిటిక్స్ జరిగితే మాత్రం సెంటిమెంట్ వల్ల ఒరిగేదేం లేదు. ఎందుకంటే తెలంగాణ వాదులకే 70% మందికి అర్థమైంది కదా, అంటే సెంటిమెంట్ తోని తర్వాత ఇతరతతోని వాళ్ళు సాక్రిఫైస్ చేసినారు, ఎవరో బెనిఫిట్ పొందినారు. నిజానికి తెలంగాణ ఉద్యమకారులకు కానీ, తర్వాత ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇతరులకు కానీ దీనివల్ల ఒరిగింది ఏం లేదు. ఎవరో 3-4 చెంచగాళ్ళకి ఎక్కడన్నా ఏమైనా దొరికిండొచ్చు కాక కానీ, నార్మల్ గా తెలంగాణ ఉద్యమంలో నిజంగా కృషి చేసిన చాలా మందిని ఒక పథకం ప్రకారంగా పక్కకు నెట్టబడ్డారు అనే సంగతి చాలా మందికి తెలుసుకో. తెలంగాణ వాళ్ళు వాళ్ళ మధ్యలో ఐక్యత ప్రదర్శించుకుంటారు, తెలంగాణ వాటికి ప్రాధాన్యత ఇవ్వాలంటారు. ఒక చోట తెలంగాణ అభ్యర్థి అంటే తెలంగాణ వాదం ఉన్న అభ్యర్థి, ఇంకో చోట వీళ్ళ అభ్యర్థి ఉన్నప్పుడు కొంత మెరుగ్గా కొంత ఎడ్జ్ ఉంటదేమో కానీ ఇక అదే ఒక ప్రధాన అంశంగా నెక్స్ట్ రాజకీయాలు జరుగుతాయని నేనైతే అనుకోవట్లేదు సార్. కాబట్టి ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఓకే, ఎస్ సంపత్ నాయక్ గారు, ఏమైంది ఆఫీస్